హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలియా గోపి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేసేయండి. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. నేను పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఈ రోజు అయితే మార్నింగే లేచేసి ఇంకా మొత్తం క్లీన్ చేసేసి అయితే నేను దేవుని కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసేసుకున్నా, ఒకసారి చూసేయండి. ఇంక చక్కగా ఆ రోజు మార్నింగే లేచేసి ఇంక మొత్తం బయట మొత్తం కడిగేసి ముగ్గు అయితే వేసేసాను. ఇంకా గడపకు కూడా బొట్లు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఆ రోజు ఏంటంటే వారాహి నవరాత్రులు కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా, అంటే తొలి ఏకాదశి రోజే అమ్మవారిని కూడా కదిపా అనమాట. ఇంకా ఆ రోజు కదిపాము. సో అందుకని ఇంకా రెండు ఆ రోజు కలిసి వచ్చాయి. ఇంకా తొలి ఏకాదశి రోజు అయినా కదపొచ్చు అని చెప్పారని ఇంకా మార్నింగ్ అంతా క్లీన్ చేసేసి ఫస్ట్ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా తొలి ఏకాదశి కాబట్టి ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే పిండి దీపాలు అయితే పెట్టాము. మనం నార్మల్గా పిండి దీపాలు అనేది నార్మల్ సాటర్డే పెట్టినా కానీ చాలా మంచిది. మ్యాక్సిమం నేను సాటర్డే కనీసం ఒక్క పిండి దీపం అయినా పెట్టడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇంకా అయితే ఏమైందంటే అట్లా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను పూజలు అయితే చేయలేదు. ఇంకా కింద అమ్మవారికి కూడా కొంచెం పూజ అయితే చేసేసి ఇంకా అమ్మవారిని అయితే కదిపేశాము. ఇంకా అంతా అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళాము. ఇంకా టెంపుల్కి వెళ్ళిన తర్వాత చూస్తే ఫుల్ క్రౌడ్ ఉన్నారు, చాలామంది క్రౌడ్ అనమాట. సో ఇంకా లైన్లో నుంచొని అయితే వెళ్ళాం. ఇంకా వెంకటేశ్వర స్వామిని అయితే మీకు కూడా చూద్దామని ఒక వీడియో క్లిప్ అయితే తీశాను. ఇంకా మీరు కూడా దేవుణ్ణి అయితే దండం పెట్టేసుకోండి. ఆ రోజు కూడా బాగా డెకరేట్ చేశారు. కాకపోతే క్రౌడ్ అయితే చాలా ఉన్నారు, చాలామంది ఉన్నారు. మేము 8 or 8:30కి వెళ్ళినట్లున్నాము మార్నింగ్. అప్పటికే ఫుల్, అంటే అప్పటికే ఇంకెక్కువ వస్తున్నారనమాట. ఇంకా చూడండి ఎన్ని లైన్స్ ఉన్నాయంటే గుడి లోపలే చాలా లైన్స్ ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళేసి దీపం పెట్టేసి దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా నేను వీడియో అయితే ఎక్కువ షూట్ చేయలేదు. ఇంకా ఇట్లా అయితే ఉన్నారనమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు తొలి ఏకాదశి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. యాక్చువల్గా మనకి తొలి ఏకాదశి అంటే మనం ఫస్ట్ నుంచి అంటే మనకి ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి అని చెప్తూ ఉంటారు. ఇంక ఇప్పటి నుంచి ప్రతిదీ ఫెస్టివల్స్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఇది అయిపోగానే గురు పౌర్ణమి, నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం, ఆ శ్రావణ మాసం మొత్తం ఇంకా 1 by 1 వినాయక చవితి అని 1 by 1 వస్తూనే ఉంటాయి ఇప్పటి నుంచి అయితే. ఇంకా మ్యాక్సిమం ఫెస్టివల్ వ్లాగ్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. దర్శనం అయితే అయిపోయింది. కాకపోతే ఇంకా ప్రసాదం తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా వేరే గుడికి అయితే వెళ్ళాము. ఇంక అక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉండేసరికి ఇంక నేను వీడియో ఏం రికార్డ్ చేయలేదు. ఆ రోజు ఏమైందంటే ఇంకా గోరింటాకు కూడా పెట్టుకున్నాను. ఆషాఢ మాసంలో అందరు గోరింటాకు పెట్టుకోవాలంటారు కదా. అయితే ఇది గోరింటాకు ఏంటంటే అదే వారాహి అమ్మవారికి అయితే నేను గోరింటాకు పెట్టాం కదా. ఇంకా అదేమి నేను తొలి ఏకాదశి రోజు వేసాను అనమాట. కొంచెం పెట్టాం కాబట్టి కొంచెమే వచ్చింది. ఇంకా సో వేసేసి పెట్టుకొని ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఒక హ్యాండ్కి నేను పెట్టేసుకున్నాను. ఇంకో హ్యాండ్కి వచ్చేసి గోపి పెట్టమంటే గోపి పెట్టలేదు, అప్పుడు ఏదో బిజీగా ఉన్నాడు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా కిందకి వెళ్దాం, వదిన ఉంటారు కదా, వదిన పెట్టించుకుందామంటే ఇంకెలానో పెద్దమ్మ ఉంది కాబట్టి ఇంకా పెద్దమ్మ ఇంకో హ్యాండ్కి అయితే పెట్టింది. ఇంకా అలా అయితే ఆషాఢ మాసంలో గోరింటాకు అయితే పెట్టేసుకున్నాము. మీరు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. కానీ ఆషాఢ మాసంలో పెట్టుకుంటే గోరింటాకు ఎందుకో అంతగా పండదు, ఏదో అత్తగారింటికి వెళ్తుంది అలా అని చెప్తారు కదా. అది నిజమా కాదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. యాక్చువల్గా నేను ఎక్కువసేపు ఏమి ఉంచుకోలేదు, సో అందువల్ల పండలేదో ఏమో నాకు తెలియదు, కానీ నాకు అంత మంచిగా అయితే పండలేదు. ఇంకా అదే కిందకి వెళ్ళాక ఇంకా పెద్దమ్మని అడిగితే పెడతా అని చెప్పి పెడుతున్నారు అనమాట. ఇంకా అది కూడా ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. ఇంక ఇట్లా అయితే తొలి ఏకాదశి అయితే ఇలా జరిగింది. యాక్చువల్గా నేను రెగ్యులర్గా వీడియోస్ కూడా పెట్టట్లేదు. నాకు తెలిసి ఈ మంత్లో అయితే చాలా వీడియోస్ చాలా తక్కువ. అంతకుముందు అయితే డే బై డే మ్యాక్సిమం వీడియోస్ పెడుతూనే ఉండేదాన్ని. ఇంకా కొలుపులు అయిపోయిన దగ్గర నుంచి అయితే పెట్టడం కూడా చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నా కానీ ప్రాపర్గా చూడట్లేదు. సరే ఓకే, ఏదైనా కామెడీ రీల్ అవి చేసాం కదా, అదైనా మంచిగా
చూస్తారంటే అది కూడా ఎక్కువ మంది చూడట్లేదు. ఇంతకుముందు తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే కొంచెం ఎక్కువ వీడియోస్ చూస్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంచెం మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నా కానీ మనకు అంత ఎక్కువ చూడట్లేదు. అంటే అన్ని వీడియోస్ అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ అయిపోయేసరికి వాళ్ళకు కూడా పాపం ఏ వీడియోస్ ఎటు పంపాలో కూడా అర్థం కావట్లేదు అనుకుంటా. సో తర్వాత ఇంకో ఇది కూడా ఏంటంటే నేను అను వదిన వాళ్ళు నేను ఇంకా పెద్దమ్మ వీళ్ళందరం అయితే పార్క్ వెళ్ళాము. ఆ రోజు వ్యూ చాలా బాగా అనిపించింది. సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇంకా వీడియో తీశాను. ఇంకా దీంట్లోనే యాడ్ చేసేస్తున్నాను, ఇంకా సపరేట్ వీడియో పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను పెద్దమ్మ అయితే వెళ్ళాం అనమాట. చక్కగా పెద్దమ్మ వచ్చిన దగ్గర నుంచి అయితే చాలా బాగా అనిపించింది. అంటే వెళ్ళి కొంచెం సేపు కూర్చొని మాట్లాడటం, ఇంకా ఊర్లో విషయాలు అదని ఇదని అన్నీ మాట్లాడుకోవటం చాలా బాగా అనిపించింది. ఇంకా ఇలా అయితే జరిగింది. ఇంకా నేను కంటిన్యూగా పెడుతున్నాను చూడండి. ఆ రోజు వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. అంతకుముందు పార్క్లో అయితే అప్పుడే పెట్టారు, ఇప్పుడు చాలా గ్రీనరీ అదంతా చాలా బాగుంది, చూడటానికి కూడా చాలా మంచిగా అనిపించింది. అందుకే కొంచెం వీడియో అయితే తీశాను. ఇంకా కొంతమంది వాక్ చేసే వాళ్ళు వాక్ చేస్తారు, ఆడుకునే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఇంకా అట్లా కూర్చునే వాళ్ళు అలా ఇంకా ఎవరిష్టం వాళ్ళది అనమాట. కానీ ప్లేస్ అయితే చాలా ఉంది. ఆ రోజు వాన పడినట్లుంది, పిల్లలు ఆ వాటర్లోనే ఆడుతున్నారు. ఇంక ఇట్లా అనమాట. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా అప్పటికి లైట్స్ వేసారు, ఐ థింక్ 6:30 అట్లా అయినట్లుంది. ఇంకా లైట్స్ కూడా అవన్నీ వేశారు. సో బాగుంది వ్యూ అయితే, చాలా బాగుందని చెప్పేసి వీడియో అయితే తీశాను.